పుష్కరాలకు ఈ నీటిలో స్నానం చేస్తే పుణ్యం రాదు, రోగాలు వస్తాయి అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజమండ్రిలో గోదావరి నది కాలుష్యంపై దృష్టి పెట్టిన ఆయన ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థాలు కలిసే ప్రాంతాన్ని పరిశీలించారు. కాలుష్య వ్యర్థాల శాంపిల్స్ తీయించారు. ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించిన డిప్యూటీ సీఎం ఏలూరులో నీటి కాలుష్యం జరిగి చనిపోయిన ఘటనలు మర్చిపోయారా అంటూ అధికారులపై ఫైర్ అయ్యారు. మిగిలిన వాళ్లు పర్యావరణ మంత్రి అయితే ఇంత సమస్య ఉండదని, తాను కాబట్టే అందరూ టార్గెట్ చేస్తారని అన్నారు. అసెంబ్లీలో కూడా తనని ప్రశ్నిస్తున్నారని చెప్పారాయన. రాజకీయంగా సర్దుకుపోవటం ఇష్టముండదని, బడ్జెట్ లేకపోతే కేబినెట్లో చర్చిస్తామని అన్నారు. పర్యావరణం కాపాడమంటే పరిశ్రమలు ఎందుకు ఆగిపోతాయని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. అంటే ఈవెన్చువల్లీ సంథింగ్ గోస్ రాంగ్, మిగతా వాళ్ళు ఎవరైనా ఎన్వైరన్మెంట్ మినిస్టర్ అయితే ఇంత ఇష్యూ ఉండదు. నేను ఎన్వైరన్మెంట్ మినిస్టర్ కాబట్టి అసెంబ్లీలో నన్ను కూర్చొని అడుగుతున్నారు. సో ఐ వాంట్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. దీనికి భయపడాల్సింది ఏం లేదు. ఇఫ్ సంథింగ్ హ్యాస్ బీన్ నాట్ డన్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఆఫ్ ద కంపెనీ, అలా కాకుండా వదిలేస్తే ఏమైపోతుందంటే ఇట్ బికమ్స్ అన్ అడ్జస్ట్మెంట్ విచ్ ఐ డోంట్ లైక్. వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉందా లేదా, మేము చేయలేకపోతున్నాం, వదిలేస్తున్నాం, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఐ డోంట్ హావ్ అది కూర్చోబెట్టి దట్ విల్ డిస్కస్ ఇన్ క్యాబినెట్. ఏదైతే పేపర్ మిల్ గారు శుద్ధి చేసిన వ్యర్థ జలాలని గోదావరి లంకల్లో వదులుతామని అంటున్నారు, దాన్ని పరీక్షించడం కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అది మాక్సిమం ట్రీట్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది, అంత స్థాయిలో జరగడం లేదని ఒక అభిప్రాయంలో ఉన్నారు. లంకలు కూడా వరద వచ్చినప్పుడు కొట్టుకుపోవడం, ఒక్కోసారి దాన్ని సరిగ్గా గట్లు అయినందువల్ల గోదావరిలో కావడం, ఆ పరిశ్రమ మీద అనాలిసిస్ చేశారు. వస్తే దీని మీద ఒక నిర్ణయం చేస్తారు. ఇవాళ కార్పొరేషన్ డిస్కస్ చేస్తారు. పారిశ్రామిక వ్యర్థాలు ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడటం లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు